కనీసం ఏ పంట కూడా గిట్టుబాటు. అమరావతిలో మంత్రులు నారాయణ, వంగల్పూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించి రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. అమరావతి అభివృద్ది పనుల వివరాలను మంత్రి నారాయణ సహచర మంత్రులకు వివరించారు. రాజధాని నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. అమరావతి నిర్మాణ పనులు ప్రణాళికాబద్దంగా సాగుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతోందని అన్నారు. డిసెంబర్ నాటికి 4,000 ఇళ్లను ప్రభుత్వానికి అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపినట్లు అనిత వెల్లడించారు. అమరావతి అభివృద్ధిని ప్రజలు స్వయంగా వచ్చి చూడాలని మంత్రులు కోరారు. నేను గత 10 సంవత్సరాలుగా అమరావతి నిర్మాణం అనేది చాలా సార్లు మనం చూసుకోవడం జరిగింది. నేను క్యాబినెట్లో కూడా దీని గురించి ప్రస్తావించినప్పుడు అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిస్ప్లేస్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగ్, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా వచ్చి చూస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనే కన్నా ఆంధ్రప్రదేశ్ తాలూకా ఆత్మగౌరవం అనేది కూడా ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అమరావతిని మనం ఏర్పాటు చేసుకొని ఆ రోజు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం, అదే సందర్భంలో అసెంబ్లీలోని కూడా ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, గొడ్లపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేయాలి. తర్వాత వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. 2019లో ఎన్నో మాటలు చెప్పి ఇక్కడే అమరావతి ఉంటుంది అని చెప్పి కలబుల్లి మాటలు మాట్లాడిన తర్వాత సీఎం అయిన ఆ వ్యక్తి తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అమరావతిని కంప్లీట్గా నాశనం చేయడమే కాకుండా 3 రాజధానులని ఒక తెరలేపడం. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకు నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం